కాకతీయలో మాజీ డిప్యూటీ సీఎం జేవీ నరసింగరావు జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సహా ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం జానారెడ్డి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. అయినప్పటికీ పరోక్షంగా వాళ్ళు కూడా ప్రయత్నం చేసిండ్రు ఆ రోజు అన్నట్టు, కానీ సాధ్యం కాలేదు. కానీ వాళ్ళ పరోక్ష పాత్ర మేము తెలంగాణ కాంగ్రెస్ మొత్తంగా కూడా కొంతమందికి ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్న ఆ రోజు 2 గ్రూపులుగా విడిపోయినాయి. నేను ఇందాకనే ఎవరు చెప్పినారు, నరసారెడ్డి గారు ఆయన సర్చేటి చెప్పినాడు. కానీ ఇక్కడ గ్రూపులు ఉన్నాయో మనసులలోనైతే ఉన్నది చాలామందికి అనేక గ్రూపులుగా, కానీ పైకి మాత్రం తెలంగాణ రావాల్సిందే అనేటువంటి దానికి రాబట్టినటువంటి ఒక పరిస్థితిని మీరు అందరు గమనించాలి. అంటే లోపల ఎవరికన్నా కాంగ్రెస్ ఆయనకు వద్దని చెప్పి చెప్పుదామని ఉండొచ్చు, కానీ చెప్పడానికి వినేవాళ్ళు లేడు, చెప్పనిచ్చేవాళ్ళు లేడు. అంచేత కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన నిలబడి ఒక స్టెప్ ముందుకు పోయి ఇంటర్నల్గా పార్టీని ఒప్పించే దాంట్లో మా పాత్రను నిర్వహించినాం. చీత్కారాలు తిన్నా, అవమానాలు పడినా, ఇది పడినా. అంచేత ఇంకొక పాయింట్ తప్పనిసరిగా తెలంగాణ ఇస్తుందని కొంతసేపు ఓపిక పట్టినాం. అది కాని తీరుకు ఎంత త్యాగానికైనా పోవడానికి ప్రయత్నం చేసినాం. కానీ తెలంగాణ ప్రజల అదృష్టం కొద్దీ, ప్రత్యక్ష పోరాటవాదుల పరోక్ష పోరాటవాదుల అదృష్టం కొద్దీ తెలంగాణ సిద్ధించింది. ఈ విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నప్పుడు మేము మా పాత్రను నిర్వహించే దాంట్లో జేవీ నరసింగరావు గారి పాత్ర ఎట్టుండెనో అటువంటి పాత్ర మాది మొన్నటి వరకు అని చెప్పడానికి మీకు తెలియజేస్తుంది. ఒకవేళ అదే సత్యం అయితే జేవీ నరసింగరావుది, మాది సత్యం కాదా? అందుచేత ఈ సత్యాన్ని గమనించినటువంటి విశ్లేషకులు, అవగాహన పరులు, ఆలోచన పరులు మా తాపత్రయాన్ని కూడా అర్థం చేసుకోవాలి ఇందులో. అంచేత యుద్ధ నిపుణులు చాలామంది అర్జునుడు రథం తోలుతున్నా కూడా ఆ వెనకాల ఉన్నటువంటి అనేక మంది కమాండర్స్ లేకుండా మహాభారతం సక్సెస్ కాలేదనే విషయాన్ని మీరందరూ గమనించండి అంటున్నా. ముఖ్యమంత్రి గారిని గమనించమంటలేను, మీరందరూ గమనించండి. అందుకని ఏదేమైనా ఇటువంటి విషయాలప్పుడు ఒక చరిత్ర తెలుసుకునేదానికి ఓ మహనీయుల మహాపురుషుల విషయాలు తెలవటంతో పాటు వారు చేసిన త్యాగాలు, కృషిని అర్థం చేసుకోవటంతో పాటు వారిని స్మరించటంలో, నివాళులు అర్పించటంలో పరంపరకు, నెక్స్ట్ తరానికి ఒక ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, స్ఫూర్తిని అందించడానికి ఇటువంటి సమావేశాలు జరిపి వారికి ఈ ఉత్సవాలు జరపడం చాలా ముదహం. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇది కొనసాగించి ఆ విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న మహనీయుల విషయాల్ని ఈ ప్రాంత ప్రజలకు తెలపటం ముదహం. అది కొనసాగించమని చెప్పి నేను కోరుతున్నాను. ఇదే సమయంలో అనేక మంది చనిపోయిన వాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ ఎంతమంది ఉన్నా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలి, అందులో మనం ఆశించినటువంటి అభివృద్ధిని సాధించాలి అనేటువంటి విషయంలో ఎంతమంది ఉండిరో వాళ్ళందరికీ శ్రద్ధాంజలి, ఉన్న వాళ్ళందరికీ అభినందనం. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పార్టీకి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాకు ప్రజలు ఆశించినటువంటి తెలంగాణని అభివృద్ధి చేసి అటువంటి సామరస్యాన్ని, అటువంటి ఒక పరిస్థితిని నెలకొల్పి ఆ విధంగా ఆశించినటువంటి వారందరి యొక్క ఆత్మతృప్తిని కలిగించడానికి మనమంతా కృషి చేయాలి. అందులో నేను ప్రతిపక్ష నాయకుడిగా నా పక్షాన నా వంతు కృషి నేను చేస్తానని, అటువంటి ఒక పరిస్థితిని కొనసాగించేదానికి మీరందరూ అటువంటి ఒక పరిస్థితిని అటు ముఖ్యమంత్రి గారికి నాకు కూడా కల్పించమని చెప్పి కోరుతూ